వేసవి సెలవులను మరింత ఆహ్లాదంగా మార్చేందుకు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి నెక్లెస్ మాల్ పక్కన గ్రౌండ్ లో అయోధ్యరామ మందిర్ సెట్ తో పాటు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య రామ మందిరాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారా అనేలాగా ఆధ్యాత్మిక చింతనలో మునక వేస్తున్నారు సందర్శకులు. దీనిపై మరింత సమాచారాన్ని ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ లో అయోధ్య రామ మందిరాన్ని చూడాలంటే కూకట్పల్లి నెక్లెస్ మాల్ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్ కి రావాల్సిందే. అయితే ఈ వేసవి కాలంలో చిన్నారులకు మంచి ఆహ్లాదాన్ని అందించేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. అటువంటి ఒక ఎగ్జిబిషన్ ని ఈ గ్రౌండ్ లో అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. అయోధ్య రామ మందిర థీమ్ తోటి అయితే అద్భుతంగా తయారు చేసినటువంటి ఆలయము వచ్చినటువంటి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. అయోధ్యకు వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రామ మందిర నమూనాను చూసి కూడా ఒక ఆధ్యాత్మిక చింతనలో మునక వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ప్రతిరోజు కూడా వేలాది సంఖ్యలో అయితే సందర్శకులు వస్తూ ఉన్నారు ఈ రామ మందిరాన్ని చూడడానికి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి? ఏ విధంగా ఉంది రెస్పాన్స్? స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. చాలా బాగుంది. చాలా మంది చాలా మంచిగా రివ్యూ ఇస్తున్నారు. చాలా టైమింగ్స్ ఏముంటాయి, టికెట్స్ ఏముంటాయి? 200 టికెట్. టైమింగ్ వచ్చేసి 4 నుంచి 11 వరకు, నైట్ 11 వరకు. ఫ్యామిలీస్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీస్ అంతా చాలా పెద్దవాళ్ళు కూడా వస్తారు. ఇది ప్రత్యేకంగా ఇది చూడడానికి మాత్రమే వస్తారు అయోధ్య రామ మందిర్. పెద్దవాళ్ళు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మేడం చాలా బాగుంది. ఏజ్ పర్సన్స్ కూడా ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీస్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే 1 month అయింది మేము వర్క్ చేయబట్టి అందరం చూస్తున్నాము. ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాము, అక్కడి నుంచి వస్తున్నాము అని అందరు బాగా మెచ్చుకుంటున్నారు. సెట్టింగ్ బాగుంది, బాలరాముడు బాగున్నాడు అని అందరు బాగా చూస్తున్నారు. ఇది సమ్మర్లో మంచిగా పెట్టినారు సార్ వాళ్ళు. మంచిగా హైదరాబాద్ వాళ్ళకి మంచిగా ఉంది. ఇందులోకి ఎంటర్ కాగానే ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. నిజమైన అయోధ్య రామ మందిరమా అన్నంతలా అయితే ఇక్కడ ఈ టెంపుల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. చుట్టూ కూడా రామ మందిర చరిత్ర తెలిసే విధంగా, రామ మందిర నిర్మాణానికి ఎంత పోరాటం జరిగిందో తెలిసే విధంగా, అదంతా తెలిసే విధంగా ఇక్కడ చూడొచ్చు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో అయితే అంత చదివే విధంగా అసలు అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది తెలిసే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే ఈ సెట్ ని క్రియేట్ చేశారు. కుటుంబాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి కలిసి వచ్చి అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాం, చాలా బాగుంది. అక్కడ రాములవారిని చూసుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో చూస్తున్నాం. ఈ లోపల ఇక్కడికి వచ్చాం. సెట్ అయితే చాలా నిజంగా అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంది. చుట్టూ కూడా అటు రామ మందిరం కట్టడం కోసం ఎంతైతే కష్టపడ్డారో ఆ చరిత్ర ప్లస్ ఇటు రామాయణ యొక్క బొమ్మలు అయితే చాలా 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 బాగున్నాయి అమ్మా. ఇది చాలా వర్త్. చూడొచ్చు ఇక్కడ చిన్నారులతోటి కుటుంబాలతో కలిసి వచ్చి కూడా ఈ అయోధ్య రామ మందిర వైబ్ను అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అయోధ్య వరకు వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రామ మందిరాన్ని చూసి ఎంతో ఆనందాన్ని పొందుతున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో అయోధ్య రామ మందిరం ఇక్కడ హైదరాబాద్ లో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు సంతోషంగా అనిపిస్తుంది. టెంపుల్ అంతా చూసాం, బాగుంది. అయోధ్యలో ఎట్లా ఉంది సెట్టింగ్ అలా ఉంది. అక్కడ వెళ్ళని వాళ్ళకి ఇక్కడ చూసినట్టు సంతోషంగా ఉంది. అందరికి బాగుంది. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి వచ్చామండి. సంగారెడ్డి నుండి? అవునండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అయోధ్య వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ అయోధ్యను చూసినట్టు టోటల్ ఫ్యామిలీతో వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్తారు కదా, అది యూట్యూబ్ చూస్తుంటే ఇది గెస్ చేసాం అనమాట. అరే ఒకసారి వెళ్తే బాగుంటుందని అక్కడ నుంచి వచ్చాం అనమాట. చాలా ఫుల్ హ్యాపీ. ఇక్కడ చిన్నారులతో పాటు కూడా వచ్చారు. చూడొచ్చు ఒక చిన్నారి ఇక్కడ ఎంత బాగా వైబ్ అయితే ఎంజాయ్ చేస్తుందో. సో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ సనత్ నగర్. సనత్ నగర్ నుండి వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ వైబ్ అంతా? చాలా బాగుంది. చాలా మంచి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మీరు చెప్పండి సార్, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, మంచి డివైన్ ఫీల్ వస్తుంది. ఇక్కడ మంచి ఫ్యామిలీతో రావడం, పిల్లలతోనే సరదాగా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మొత్తం ఇక్కడ ఫ్యామిలీతో. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఈ టెంపుల్ ని చూస్తుంటే? అంటే చాలా మంది అయోధ్య వరకు వెళ్ళలేరు, వాళ్ళంతా కూడా ఇక్కడ అయోధ్యను చూసుకుంటున్నారు. సో మీకు ఆ వైబ్ వచ్చిందా? ఏ విధంగా ఉంది?
మేము సంగారెడ్డి నుంచి వచ్చాము. మెయిన్లీ పెద్దల కన్నా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అంత లాంగ్ జర్నీ చేయలేము కదా, పిల్లలకి ఒక మినీ జర్నీ, మన టెంపుల్ వైబ్స్, ట్రెడిషనల్ లుక్ మొత్తం చూపించే, మళ్ళీ గెట్ టుగెదర్ ఎంజాయ్మెంట్, గేమ్స్ అన్నీ ఒక దగ్గర బాగున్నాయి. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ సమ్మర్ హాలిడేస్లో. సందర్శకులు అయితే ఈ అయోధ్య రామ మందిరంలో ఒక ఆధ్యాత్మిక చింతనను పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.